కేస్ ఇస్ ఫైన్. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఆర్టిస్ట్ కోఆర్డినేషన్, అది మీరు అన్నట్టు మేనేజర్ అసిస్టెంట్ దగ్గర నుంచి కూడా అందరూ చేస్తారు. సో ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ లేదంటే ఒక లైన్ ప్రొడ్యూసర్ కానీ ఎప్పుడు ఆ డ్యూటీలోకి దిగుతారు? డే వన్ డైరెక్టర్ తోటి మనం మాట్లాడి స్క్రిప్ట్ విన్న కాడ ఇప్పుడు ఈ పలానా ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ సెట్ ఎత్తున్నప్పుడు మనం ఇమీడియట్లీ కాల్ తీసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ మేజర్ టచ్కి వెళ్తాడు. సో సార్ కమర్షియల్స్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతుంటారు. దెన్ కమర్షియల్స్ మనం లాగేస్తాం. సో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విల్ లాక్ ద రెమ్యునరేషన్స్ అంతే, కమర్షియల్స్ అంతే. ఓకే. ఇప్పుడు లొకేషన్ ఉన్నది, ఆ లొకేషన్స్ కూడా మేనేజర్ వెళ్ళి కాల్ తీసుకుంటాడు. ఈ లొకేషన్స్ నా కాడ ఓకే అయితే, ఆ మేనేజర్ చెప్పిన బడ్జెట్ ఓకే అయితే ఓకే, లేదనుకుంటే నేను కాల్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు సినిమాలు చూస్తే లైక్ లిటిల్ హార్ట్స్ క్లైమాక్స్ లా నైట్ షూట్ ఉంటుంది. నైట్ షూట్ హోల్ అది మేమంతా నైట్ 9 to ఎర్లీ మార్నింగ్ 2 దాకా చేసిన సీన్, 6 to 2 దాకా. ఓకే. సో మా మేనేజర్ జగదీష్ అని, చాలా ఆ లొకేషన్ చాలా మణికొండ లోకల్, అది అంత రెసిడెన్షియల్ ఏరియా. సో దానికి యాక్చువల్లీ పర్మిషన్ లేదు, ఖాళీ పర్మిషన్ ఉంది, పోలీస్ పర్మిషన్ లేదు. ఓకే. సో అక్కడ మేనేజ్మెంట్ చేయాల్సి వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ కాంటాక్ట్స్ విత్ పోలీస్, కాబట్టి నేను ఫస్టే ప్రిపేర్ అయ్యి చేసి పెట్టాను, ఇన్ఫర్మేషన్ పెట్టాను. సో షూట్ జరుగుతుంది, ఇన్ కేస్ ఏమైనా కాల్ వస్తే నైట్ మిడ్ నైట్ ఫోన్ లిఫ్ట్ చేయన్నా, మేనేజ్మెంట్ థింగ్స్ అంతే.